నేను మీ వైవిజిని. విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 74వ పుట్టినరోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఎక్స్ ద్వారా బర్త్డే విషెస్ తెలియజేశారు. నేటితో 100 రోజులు పూర్తి చేసుకున్న భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు 3.0 2047 నాటికి భారత్ను సర్వశ్రేష్టం చేయడం సహా ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు అవసరమైన అనేక నిర్ణయాలు తీసుకుంది. దేశాభివృద్ధి అంటే ప్రతి ఇంటికి విద్యుత్, ప్రతి ఊరికి రోడ్డు సదుపాయం కల్పించడం. మోదీ 2.0 5 ఏళ్ల వ్యవధిలో దేశంలోని ఆఖరి ఇంటికి కూడా విద్యుత్ కనెక్షన్ ఇచ్చి చరిత్ర సృష్టించిన ఎన్డీఏ సర్కార్ ఇప్పుడు దేశంలోని 100 మంది కంటే తక్కువ జనాభా కలిగిన గ్రామాలకు కూడా రోడ్డు సదుపాయం కల్పించాలని నిర్ణయించింది. అందుకు అనుగుణంగా ఈ 100 రోజుల్లోనే 25,000 గ్రామాల రోడ్డు నిర్మాణం కోసం రాష్ట్రాల సాయంతో కేంద్రం 49,000 కోట్లు వెచ్చించి 62,500 కిలోమీటర్ల మేర రోడ్లు, వంతెనల నిర్మాణం చేపట్టాలని బృహత్తర నిర్ణయం తీసుకుంది. మొత్తం 3 లక్షల కోట్ల రూపాయలతో దేశవ్యాప్తంగా అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు అంకురార్పణ చేసింది. ఇందులో కొన్ని కొత్తగా చేపట్టేవి ఉండగా మరికొన్ని ఉన్నవాటిని అప్డేట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. జూన్ 9న ముచ్చటగా మూడోసారి కొలువుదీరిన నరేంద్ర మోదీ సర్కార్ మహారాష్ట్రలోని వధ్వాన్ పోర్ట్ అభివృద్ధి చేసి దేశంలోని టాప్ 10 పోర్టుల్లో ఒకటిగా నిలపడమే లక్ష్యంగా 76,200 కోట్ల రూపాయలు వెచ్చించాలన్న నిర్ణయం కూడా ఈ 100 రోజుల్లో తీసుకున్నదే. దేశవ్యాప్తంగా ఉన్న రోడ్డు నెట్వర్క్ ను మరింత ఆధునీకరించి మరింత వేగవంతమైన రవాణా వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు దాదాపు 50,600 కోట్లు, తద్వారా 956 కిలోమీటర్ల మేర హైస్పీడ్ కారిడార్లు ఏర్పాటు కానున్నాయి. హిమాచల్ ప్రదేశ్ను లద్దాఖ్తో కనెక్ట్ చేసే షింకున్ లా టన్నెల్ ఏర్పాటు కూడా ఈ 100 రోజుల్లో సాధించిందే. అంతేకాకుండా దేశవ్యాప్తంగా 8 హైస్పీడ్ రైల్వే లైన్లు ఏర్పాటు చేసి సుమారు 4.5 కోట్ల హ్యూమన్ డేస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ను ఆదా చేయాలని నిర్ణయించారు. మొత్తంగా 3 లక్షల కోట్ల రూపాయలతో దేశం రూపురేఖలు మార్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు ఈ 100 రోజుల్లోనే అడుగుపడింది. దేశంలోని కోట్లాది రైతులకు మేలు చేసేలా మోదీ సర్కార్ అనేక నిర్ణయాలు తీసుకుంది. ఖరీఫ్ సాగు పంటలకు మద్దతు ధర పెంపు సహా ఆనియన్స్, బాస్మతి రైస్ మీద ఉన్న మినిమం ఎక్స్పోర్ట్ ప్రైస్ ను ఎత్తేసింది. క్రూడ్ ఆయిల్ ఫామ్, సోయాబీన్, సన్ఫ్లవర్ ఆయిల్ పై ఉన్న దిగుమతి సుంకాన్ని పెంచడం ద్వారా ఇక్కడి పామ్ ఆయిల్ రైతులకు ఉపయుక్తమైన నిర్ణయం తీసుకుంది. జీఎస్టీలోనూ మార్పులు చేసిన మోదీ 3.0 సర్కార్ దాదాపు 140 వస్తువులపై జీఎస్టీని తగ్గించింది. అంతేకాకుండా సాగు రంగంలో కొత్త విప్లవం తేవడమే లక్ష్యంగా అగ్రిస్యూడ్ పథకాన్ని రూపొందించిన ఎన్డీఏ సర్కార్ ఈ సెక్టార్లో సపోర్టింగ్ స్టార్టప్స్ తో పాటు రూరల్ ఎంటర్ప్రైజెస్ ఏర్పాటుకు ఊతం అందించనుంది.